Hello guys, good evening. Welcome back to my YouTube channel Desirable Dude. ఈ రోజు శ్రీకాంత్ బైక్ బుక్ చేద్దామని వెళ్తున్నాం అనమాట. శ్రీకాంత్ ఒక కొత్త బైక్ తీసుకోబోతున్నాడు. ఈరోజు దానికి బుకింగ్ అమౌంట్ పే చేసి వెహికల్ బుక్ చేద్దామని వెళ్తున్నాము హీరో షోరూమ్కి. ఆ వెహికల్ ఏంటని మీకు ఒక సస్పెన్స్ అనమాట. అది కూడా ఇంకొక వ్లాగ్ చేయబోతున్నాము. ఆ ప్రాసెస్ అంతా చూపించడానికి ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. ఇలా వ్లాగ్ చేస్తున్నాను. ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది. ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అటే వెళ్తున్నాం, ఇంటికి వెళ్ళకుండా. దారిలో ఏమన్నా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే మీకు వ్లాగ్ చేసి చూపిస్తాను. అలాగే నాకు ఈ బైక్ ఎలా అనిపిస్తుందో ఏంటనేది కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ అనమాట. బైక్ కొని ఇప్పటికి సెకండ్ డే. పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది, కాకపోతే నా ప్యాంటే కొంచెం టైట్గా ఉంది, అందుకని కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నా అనమాట ఈ ప్యాంట్తో. మరి ఇంత ట్రాఫిక్ ఉన్నాయంట్రా, వెళ్దామా? చూడండి, ఈవినింగ్ అయితే ఇలా ఉంటుంది అనమాట మా ఏరియాలో ట్రాఫిక్. ఇది కేపీహెచ్పి మెట్రో కింద ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి. ఇది మాకు కొత్త ఏం కాదు, చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇలా ట్రాఫిక్. ఈ హార్న్స్ వల్ల చాలా సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, చాలా వేడి జనరేట్ అవుతుంది అనమాట ఈ వెహికల్స్తో. చాలా ఇరిటేటింగ్ ఉంటుంది మన కాళ్ళకి. ఇలా క్లచ్ పట్టుకుని గేర్ మార్చాలంటే చేతులు కూడా రెడ్ అయిపోతాయి అన్నమాట ఇలాగా. అయితే కొత్త బండి అని ఎక్కువ రేస్ చేయట్లేదు, 5000 RPM దాటట్లేదు అనమాట. అయితే అవునా, అయితే నాకు శుభం జరగబోతుంది. ఓ షట్, అరే వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందేమోరా. బ్రేకులు ఎక్కువ వేయడం వల్ల అరిగిపోతాయేమో అనిపిస్తుంది. రియాక్షన్స్ కూడా ప్లాన్ చేయాలి బైక్ మీద. ఈ బైక్ తీసుకొని ఇలా గోప్రో పెట్టుకుని వెళ్తున్నప్పుడు రియాక్షన్ క్యాప్చర్ చేయకపోతే అలా రియాక్షన్స్ని క్యాప్చర్ చేయాలి అర్జెంట్గా. ఇప్పుడు మధ్యాహ్నం మేము లంచ్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు చాలామంది కళ్ళు ఇలా తిప్పి చూస్తున్నారు అనమాట. అప్పుడు మా దగ్గర హెల్మెట్ లేదు, హెల్మెట్ ఆఫీస్లోనే వదిలేసి వెళ్ళిపోయాను. మీకు ఈ సౌండ్స్ వినిపిస్తున్నాయి లేదు అర్థం కావట్లేదు, హార్న్ సౌండ్స్ ఇవన్నీ. కాళ్ళు కాలిపోయేంత అంత హీట్ ఏం రావట్లేదు, కానీ లైట్గా హీట్ అయితే వస్తుంది. ఇప్పటికీ నేను ట్రావెల్ చేసిన ఎన్నో కిలోమీటర్లు కాదు కదా. ఫస్ట్ రియాక్షన్ క్యాప్చర్ అయింది అనుకుంటా దీంట్లో. ఇప్పుడు వచ్చి ఈ హెల్మెట్లో నుంచి ఏమో గాలి రావట్లేదు, వ్లాగ్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంది. ఈ సడన్ బ్రేక్లు ఒకటి. ఇప్పుడు మనం వై జంక్షన్ దగ్గర ఉన్నాం, అలా వెళ్తే బాలనగర్ వెళ్ళిపోతాం. ఇటు వెళ్తే ఎర్రగడ్డ అటువైపు వెళ్తాం కదా, అమీర్పేట్ సైడ్. చెన్నై సిల్క్స్ దగ్గర ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకొని అక్కడ సుజుకి షోరూమ్ పక్కన ఉంటుంది కదా, ఆ షోరూమ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సిగ్నల్ ఇప్పుడే పడ్డది, అరౌండ్ ఒక 2 minutes పడుతుందేమో ఆ సిగ్నల్ అంతా అవ్వడానికి. ఈ రోజనే కాదు, ఎప్పుడు ఇలాగే ఉంటుంది ట్రాఫిక్ ఇక్కడ. ఇదిగోండి, మనం ఇప్పటికీ దగ్గరగా 75.9 అంటే 76 అనుకోండి. ఇంకా ఇంత తిరిగేసాం. నిన్న నైట్ ఈ టైంకి తీసేసుకున్నాం, ఈ టైంకి ఇంకా తీసుకోలేదు వెహికల్. మనం ఈ కవర్లన్నీ కూడా తీసేయాలి. ఇంకా ఆడ వచ్చి తీద్దామని నేను అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ డస్ట్ మీకు కనిపిస్తుంది లేదో, కొంచెం డస్ట్ ఈజీగా పడుతుంది అనమాట దీని మీద, ఈజీగా కనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పారు బ్లాక్ అయితే మెయింటెనెన్స్ ఎక్కువ చేయాలని చెప్పి, కానీ నేను తీసేసుకున్నాను ఎందుకంటే నాకు బ్లాక్ ఎక్కువ ఇష్టం. చెప్పాను కదా ఇప్పుడు మనం యూటర్న్ చేసుకోవాలని. యూటర్న్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఇది ఎక్కించే. ఇప్పుడు ఒక ట్విస్ట్ జరిగింది. శ్రీకాంత్ ఇప్పుడు బైక్ బుక్ చేసుకున్న 40 daysకి వస్తుందంట.
అందుకని చెప్పి మా వాడు కొంచెం డిసప్పాయింట్ అయిపోయాడు. ఎందుకంటే మా వాడికి కూడా చాలా తొందరగా కావాలి. శ్రీకాంత్ ఏమనుకున్నాడంటే ఇప్పుడు ఒక టెస్ట్ డ్రైవ్ చేసి ఆ బైక్ ఎలా ఉందో ఒకసారి చూసి అప్పుడు తీసుకుందాం అనుకున్నాడు. అరే బాచ్పల్లి పోదామా? ఇక్కడ నుంచి వెళ్ళిపో తర్వాత మా వాడు డిసప్పాయింట్ అయిపోయాడు. మాటే ఆగే పోయే 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 వింత వింతగా జరుగుతుంది ఈరోజు. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. టీవీఎస్లో నేను బైక్ బాగుంది చూడడానికి. శ్రీకాంత్ ఆల్రెడీ టీవీఎస్లో నేను టెస్ట్ డ్రైవ్ చేశాడు. నార్మల్గా స్పీడ్ వెళ్తున్నప్పుడు భలే అనిపిస్తుంది అనమాట బండి మీద. అయ్యో ఈ మిర్రర్ సరిగ్గా చెక్ చేసుకోలేదు నేను. వెనకాల ఎవరో మర్చిపోతుంటే మళ్ళీ ఏమనలేదు, ఎందుకంటే మిస్టేక్ విల్ బి మైండ్ కదా. సో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ ప్యాషన్ని హారన్ కొట్టి కొట్టి ఉన్నావు నువ్వు. అంతే కదా. చేతులు చూడరయ్యా, నెత్తిలు వేస్తున్నాయి. అలా సరిగా పని